ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, నీ వాక్యంని ధ్యానించుకుంటుండగా మా ఆత్మీయ మనోనేత్రాలు తెరవండి. వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ మరి యెషయా గ్రంథము 38వ అధ్యాయం మనం చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యుద్ధకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఇతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుతానో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాకు ప్రార్థించాను. ప్రభునందు ప్రియులారా, మరి ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఈ మరణకరమైన రోగం వచ్చినప్పుడు మరి హిజ్కియా ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు, కానీ యెషయా ప్రవక్త వచ్చి మాత్రము ఏమని చెప్తా ఉన్నాడంటే, నీ ఇల్లు చక్కబెట్టుకో, ఎందుకంటే నువ్వు మరణం అవుతున్నావు అని చెప్పినప్పుడు హిజ్కియాకి మరి ప్రియులారా గమనించినట్లయితే అతనికి దుఃఖం ఆగలేదు. అతడు వెంటనే ఏం చేసిందట, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. ఏమని మొరపెడతా ఉన్నాడంటే, యెహోవా, యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లతోనే ప్రార్థన చేస్తా ఉన్నాడు. వెంటనే ఆ ప్రవక్త అయిన యెషయా చెప్పిన వెంటనే ఆలోచించకుండా గోడ వైపు తన ముఖమును మరి తిప్పుకొని కన్నీళ్లతోని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే ఆయన అట్లా ప్రార్థన చేసినాడో మళ్ళీ వెంటనే యెషయా ప్రవక్త వచ్చి ఏమంటా ఉన్నాడంటే 5వ వచనంలో, నీవు తిరిగి హిజ్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదుకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరంలో నీకు మరలా ఆయుష్ ఇచ్చేదనని దేవుడు చెప్తాను. హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క సందర్భాన్ని మనం గమనించినట్లయితే మన జీవితంలో ఎవరైనా ఇట్లా చెప్పగలుగుతారా? దేవా, నీ సన్నిధిని నేను ఎట్లా యథార్థవంతుడిగా ఉన్నానో, నీ సన్నిధిని నేను ఎట్లా మరి సత్యంగా నడుచుకున్నానో, నీ సన్నిధిని నేను ఎట్లా బ్రతికినానో, ఎట్లా పరిశుద్ధంగా జీవించినానో, ఎట్లా నీ కొరకు బ్రతికినానో నువ్వు ఎరుగుదువు కదా అని మనం చెప్పగలుగుతామా? ప్రియులారా, హిజ్కియా మాత్రం మరి ఆయన నిజంగా ఆయన జీవితము అట్లున్నది, దేవుడు చూశాడు. అయినా కానీ హిజ్కియా ఆయన నోటి నుంచి దేవునికి ప్రార్థన చేస్తాను. హిజ్కియా జీవితం ఆయనకు తెలుసు, దేవునికి సమస్తము తెలుసు, కానీ హిజ్కియా మాత్రం, దేవా, నీ సన్నిధిలో నేను ఎట్లు గడుపుతునో, ఎట్లు ఉంటినో, నా ప్రవర్తన నీకు తెలుసు కదా, నా జీవితం నీకు తెలుసు కదా అని ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, దేవుడు తనకి ఇంకా ఆయుష్ను ఇచ్చినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించినాడు. ప్రియులారా, ఈ యొక్క సందర్భంలో మనం గమనించినట్లయితే మనకు ఎవరైనా ఈ మాట చెప్తే మన యొక్క ప్రతిస్పందన ఎలాగుంటుంది? మనం వెంటనే కృంగిపోతూ ఉంటాం. అయ్యో, ఇట్లయిందా, దేవుడు ఇట్లా మాట సెలవు ఇచ్చిండా, అయ్యో నేను చచ్చిపోతానా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ
దేవుడికి మనం చెప్పగలుగుతామా? దేవా, నా ప్రవర్తన ఇట్లున్నది ప్రభువా, నీ సన్నిధిలో నేను ఇట్లా నడుచుకున్నా, నీ సన్నిధిలో నేను ఇట్లా జీవించినా అని దేవునికి నువ్వు చెప్పగలుగుతావా? మనం చెప్పగలుగుతామా? మన యొక్క జీవితము నోరు తెరిస్తే అబద్ధం, నోరు తెరిస్తే నటన జీవితం. ఈ జీవితాన్ని మనము దేవుని ఎదుట మరి ఎట్లా ఒప్పుకుంటాం ప్రియులారా? ఒక పేషెంట్ని, ఒక బాగలేని వ్యక్తిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆ డాక్టర్ అంటారు, ఇంకొకటి క్షణాలైతే నా బతకడండి అని చెప్తే మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే, ఇతనికి ఎంత ఆస్తున్నదో, మరి ఈ ఆస్తిలో ఏ భాగం ఎవరికి రావాలో, ఏ భాగం ఎవరు పంచుకోవాలో అని ఎదురుస్తూ ఉంటారు. ఇలాంటి లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం ప్రియులారా. గమనించినట్లయితే మరి ఈ పరిస్థితి నీకు నాకు వస్తే దేవునితోని మనము, ప్రభువా, నా ప్రవర్తన జీవితం ఇట్లున్నది, నా బ్రతుకు ఇట్లున్నది ప్రభువా, నా జీవితం ఇట్లున్నది, నాకెందుకు ఈ సమస్యను తీసేయి ప్రభువా, ఈ సమస్య నుంచి నాకు విడుదల కలిగించు ప్రభువా, నన్ను లేవనెత్తా అని మనం ప్రార్థన చేయగలుగుతామా? ప్రియులారా, హిజ్కియా యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే కన్నీళ్ళు వెంటనే తెలుస్తున్నారు. నువ్వు మరణం అవుతావు, ఇల్లు చక్కబెట్టుకో అనగానే వెంటనే దేవుని సన్నిధిలో మరి గోజారడం అనేది మొదలుపెట్టినాడు ప్రియులారా. మరి నా జీవితం ఎలా ఉన్నది, నా బ్రతుకు ఎలా ఉన్నది ప్రియులారా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు దేవుని సన్నిధిలో మనం మొరపెడతా ఉన్నామా? దేవుని సన్నిధిలో మనము గోజాడుతూ ఉన్నామా ప్రియులారా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని వైపు మనము చూస్తూ ఉన్నామా ప్రియులారా? గమనించినట్లయితే దేవుని వాక్యం అంటా ఉన్నది, నీతిమంతుడును ఒక్కడును లేడు అని అంటా ఉన్నది. దేవుని వెతుకువాడు ఒక్కడును లేడు, నీతిమంతుడు ఒక్కడు లేడు అంటా ఉన్నాడు ప్రియులారా. యోబు గ్రంథాన్ని మనం చూసినట్లయితే, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూసినట్లయితే, ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను, అతడు యథార్థవంతుడును సత్యవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉన్నానని వాక్యం సెలవిస్తుంది. ఆ యోబు యథార్థవంతుడుగా ఉన్నాడు, న్యాయవంతుడుగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు ప్రియులారా. యోబు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, యోబు జీవితంలో ఎన్నో కోల్పోయినాడు. తన ఆస్తిని కోల్పోయినాడు, తన పిల్లల్ని కోల్పోయినాడు, చివరికి తన శరీరము చెట్ల పీకులతో గీక్కుంటా ఉంటే అతని భార్య వచ్చి అంటా ఉన్నది, ఇంకను నువ్వు యథార్థతను విడవకుండువా అని అంటా ఉన్నది పిల్లలు. ప్రతి క్రైస్తవ జీవితంలో యథార్థత అనేది ముఖ్యం. వాక్యం అంటుంది, నీతిమంతుడు ఒక్కడు లేడు, దేవుని సన్నిధిలో వివేకం కలిగి దేవుడిని ఎదుగువారు కలరేమో అని దేవుడు చూస్తూ ఉన్నాడు, కానీ ఒక్కడు కూడా కనిపించటం లేదు ప్రియులారా. ఆదికాండం 6వ అధ్యాయం మనం గమనించినట్లయితే దేవుడు సంతాపపడతా ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపు నొంది తన హృదయములో నొచ్చుకొనెను అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. తాను భూమి మీద నరులను చేసినందుకు ఆయన సంతాపం చెందుతూ ఉన్నాడట. ఎందుకంటే వారి హృదయము చెడిపోయింది, యథార్థవంతులుగా వాళ్ళు లేరు. ప్రియులారా, ఇప్పుడున్న ఈ లోకంలో యోబు లాంటి యథార్థవంతులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడున్న ఈ లోకంలో నీతిమంతులు ఎంతమంది ఉన్నారు ప్రియులారా? అపోస్తుల కార్యము 5వ అధ్యాయము మనం గమనించినట్లయితే అననీయ సపీరాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు ప్రియులారా. ఈ అననీయ సపీరా యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే వారు తమ యొక్క ఆస్తిని అంతా అమ్ముకొని వచ్చి దేవునికి కొంత భాగం ఇవ్వడానికి, కొంత దాచిపెట్టుకొని కొంత ఇవ్వడానికి వస్తూ ఉంటారు. పేతురు అడుగుతూ ఉంటారు, ఇంతకే నువ్వు అమ్ముతావా అంటే, ఇంతకే నేను అమ్మినానని అంటాను, ఎందుకు అబద్ధం ఆడుతున్నావు అని అనగానే అననీయ అక్కడ
చనిపోవడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుని ఎదుట వాళ్ళు అబద్ధం ఆడుతూ ఉన్నారు. వెంటనే అతని భార్య వచ్చి, ఆయన చనిపోయిన సంగతి తెలియకుండా అతని భార్య వచ్చి సేమ్ అదే విధంగా మాట్లాడితే ఆమె కూడా చనిపోవడం జరుగుతూ ఉన్నది. ప్రియులారా, అది అమ్మిన ఆ డబ్బు వాళ్ళదే. మరి ఎందుకు అబద్ధం ఆడుతూ ఉన్నారు? ఎందుకు వాళ్ళ జీవితాల్లో అట్లా అబద్ధంగా చేసుకుంటా ఉన్నారంటే ఈ లోకము అలా తయారైంది. ప్రియులారా, లోకం అలా అయింది. గళితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుష్యుడు ఏమి విత్తినో ఆ పంటనే కోస్తాడని వాక్యం సెలవిస్తాను. నువ్వు ఏ పంటనైతే విప్పుతావో, ఏ పంటనైతే నువ్వు వేస్తావో ఆ పంటనే నువ్వు కోస్తావు. నువ్వు అబద్ధం విప్తే అబద్ధాన్ని కోస్తావు, మోసం విప్తే మోసాన్ని కోస్తావు, పాపం చేస్తే పాపాన్ని నువ్వు కోస్తావు. దేవుని ఎదుట నటన జీవితాన్ని నువ్వు వదిలిపెట్టాలి. దేవుని ఎదుట నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే యోబు తన జీవితంలో కోల్పోయిన దానికంటే అధికముగా మరి 100 పొందినట్లుగా నువ్వు పొందుకుంటావు. నువ్వు యథార్థంగా, మరి నీ ఉద్యోగంలో నువ్వు యథార్థంగా ఉన్నావా? నీ కుటుంబంలో నువ్వు యథార్థంగా ఉన్నావా? నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు యథార్థంగా ఉన్నావా? దేవుని ఎదుట నీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నది? హిజ్కియా ప్రార్థించినట్లు, హిజ్కియా చెప్పినట్లుగా, దేవా నా ప్రవర్తన ఎట్లున్నదో, నా జీవిత విధానం ఎట్లున్నదో అని నువ్వు దేవునికి చెప్పగలుగుతావా? ప్రియులారా, ఈ సమయంలో దేవుడు నీ పరిస్థితిని చూస్తూ ఉన్నాడు, మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవుని ఎదుట మన ప్రవర్తన ఏ విధంగా ఉన్నది, మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని, మన పరిస్థితులను మనం పరిశీలన చేసుకొని దేవుని సన్నిధిలో నిందారహితంగా, యథార్థంగా, నిర్దోషంగా జీవించినట్లు, ఆయనకు మహిమకరంగా బ్రతుకున్నట్లు మన జీవితం ఉండునుగా. కానీ ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది వాక్యం దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తమే దీవించునుగాక. ఆమేన్.